ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ట్రైనింగ్ ఇచ్చి అయితే మీకు గవర్నమెంట్ జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జామ్ లేదు, ఫీజు కూడా ఏం లేదు. పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే డిఫెన్స్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ట్రైనింగ్లోనే 56,000కి పైగా మీకు శాలరీ అయితే పే అయితే చేస్తారు. తర్వాత మీరు జాబ్లోకి తీసుకున్న తర్వాత 1,00,000కి పైగానైతే మీకు శాలరీ అయితే ఉంటుంది. సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఏపీటీఎస్ ఫీమేల్ మేల్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో అప్లై ప్రాసెస్ కూడా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. డిఫెన్స్ మెట్రలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఇందులో పడ్డ ప్రతి పోస్టులు అయితే గవర్నమెంట్ పోస్టులు. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ITI ఆస్పిరెంట్స్ ఫర్ ట్రైనింగ్ ఎట్ DMRL ఫర్ ద ఇయర్ ఆఫ్ 2025 to 26. ఎవరైతే ITI ఆస్పిరెంట్స్ ఉంటారో, ITI కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి DMRL నుండి అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో 9 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో వెల్డర్, టర్నర్, మెకానిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అండ్ కార్పెంటర్, ఫోటోగ్రాఫర్కి సంబంధించి అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ITI పాస్ అవుట్ అయ్యి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. వెల్డర్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి, టర్నర్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి, మెకానిస్ట్ 10 అయితే ఉన్నాయి, ఫిట్టర్ 12 ఉన్నాయి, అండ్ ఎలక్ట్రానిక్స్ 6 ఉన్నాయి, అండ్ ఎలక్ట్రీషియన్ 12 ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్ 30 అయితే ఉన్నాయి, అండ్ కార్పెంటర్ వచ్చేసి 2 అయితే ఉన్నాయి, ఫోటోగ్రాఫర్ వచ్చేసి 1 ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి 80 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ SC ST OBC BWBC కేటగిరీస్కి సంబంధించి ఎవరైతే 1961 నుండి ఎవరైతే 2025లో పాస్డ్ అవుట్ అవుతారో వాళ్ళకైతే ఇదైతే నోటిఫికేషన్ వర్తిస్తుంది. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ షుడ్ రీడ్ ద కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఎన్ష్యూర్ దట్ దే హ్యావ్ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ నార్మ్స్ ఆఫ్ పోస్ట్ అండ్ అప్రెంటిస్షిప్ స్టార్టెడ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఆల్ రెస్పెక్టివ్స్. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదువుకున్న తర్వాత, ఈ పోస్టులకు సంబంధించి ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. క్యాండిడేట్స్ హూ ఆల్రెడీ అండర్గోన్ ఆర్ హూ ఆర్ కరెంట్లీ అండర్గోయింగ్ అప్రెంటిస్షిప్ ఇన్ 1961 ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద. ఎవరైతే ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని ఉంటారో లేకపోతే ఆల్రెడీ ఇప్పుడే ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఆ లెవెల్ ఎలిజిబుల్ అయితే కాదు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్రెంటిస్షిప్ అనేది 1 year ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. తర్వాత మిమ్మల్ని మీరు ట్రైన్ అయిన తర్వాత వాళ్ళే మీకు జాబ్ అయితే ఇస్తారు. ఇక్కడ అప్లికెంట్కి సంబంధించి సర్టిఫికేట్స్ చూసుకున్నట్టయితే పాలసీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫర్ ద లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు పాలసీ వెరిఫికేషన్ చేసుకొని ఆ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. మీ మీద ఏ కేసు లేదని సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అండ్ కండక్టర్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ప్రివిజనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మీరు ITI కంప్లీట్ చేశారు, మీరు 10th కంప్లీట్ చేశారని మెమోస్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. అండ్ ఫిజికల్గా ఫిట్ ఉన్నామని కూడా సర్టిఫికేట్ ఉండాలి. SSC అండ్ ITI సర్టిఫికేట్స్కి సంబంధించి కూడా మీ దగ్గర సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అండ్ క్యాస్ట్ వాళ్ళ OBC PWBC క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వాళ్ళది కన్సిడర్ చేయమని ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ అయితే చేశాడు. అండ్ కాపీ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్కి సంబంధించి కూడా ఒక కాపీ అయితే ఉండాలి. ఆధార్ ఉండాలి. ద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ మీరు అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ అన్నీ మెన్షన్ అయితే చేశాడు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే TA and DA will be paid for the
అప్లికెంట్స్ ఈజ్ కాల్డ్ ఎట్ ఎనీ స్టేజ్ ఫర్ ద సెలెక్షన్ ప్రాసెస్. ఎప్పుడైనా పిలుస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ ట్రైనింగ్ ఆఫ్ అపియరెన్స్ విల్ బీ ట్రీటెడ్ విత్ ద ఇంటిమేషన్ ఫాలోయింగ్ అన్ అథారిటీ. ఎప్పుడైనా పిలుస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 30 ఆగస్టు 2025 వరకు అయితే లాస్ట్ డేట్ ఏదో ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఏదైనా మిస్టేక్స్ చేసినా కానీ సెలెక్షన్ ప్రాసెస్లో మిమ్మల్ని ఎప్పుడైనా రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మంచిగా కేర్ఫుల్గా అన్ని డాక్యుమెంట్స్ మంచిగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ స్కాన్ చేసిన ఫొటోస్ కాకుండా మీరు అప్లై చేసుకునేటప్పుడే స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి యూజ్ అవుతుందంటే మీ గ్రూప్స్లలో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.